హలో ఆల్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి. ఈ పలావ్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. మేము కేజీన్నర చేస్తున్నాం కాబట్టి 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి పట్టింది. అంటే మనం ఆయిల్ కంటే నెయ్యి కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత కాగిన తర్వాత అందులో నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా రెడ్ కలర్ అంటే మగ్గిన తర్వాత టొమాటోస్, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. బిర్యానీ సరుకులు కూడా వేసేసుకోవాలన్నమాట అప్పుడే. సో మీకు ఇంగ్రీడియంట్స్ స్పెషల్గా చెప్పట్లేదు. ఎంత అవుతుందంటే ఉల్లిపాయలు పెద్దది ఒకటి తీసుకున్నాము, టమాటా కూడా పెద్దది ఒకటి తీసుకున్నాము, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 7-8 తీసుకున్నాము. ఇంకా బిర్యానీ సరుకులు తెలుసు కదా, అవి మీరు కొలత బట్టి వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేస్తారనమాట. అంటే అవి మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. సో అడుగు అంటనివ్వకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది. అడుగు అంటనివ్వకుండా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు చిటికెడు, అంటే కొంచెం ఒక 1/2 స్పూను సరిపోతుంది. ఎక్కువ వేస్తే ఎల్లో కలర్ అయిపోద్ది మొత్తం. తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుతూ సిమ్లోనే పెట్టుకోవాలి. అడుగంటి మాడిందంటే మొత్తం టేస్ట్ అనేది మొత్తం మారిపోద్ది, అస్సలు బాగోదు. సో జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట. తర్వాత పెరుగు ఒక 3 స్పూన్లు బాగా బీట్ చేసి వేసుకోవాలన్నమాట. పెరుగు వేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి. ఫస్ట్ ఇదంతా నీట్గా ఫ్రై అయితేనే మంచిగా రెడీ అవుతుంది పలావ్ అనేది. నెక్స్ట్ అందులోనే బిర్యానీ మసాలా కూడా వేస్తున్నారనమాట. కారం అయితే వేయకూడదు ఇందులో, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. సో బిర్యానీ మసాలా వేసుకున్నారు ఒక ప్యాకెట్, సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ కాబట్టి. అదే మీరు కొంచెం తక్కువ రైస్తో చేసుకుంటే బిర్యానీ మసాలా అనేది ఒక చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంతకు మించి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోక్కర్లేదు. బాగా వేగిన తర్వాత కొత్తిమీర ఒక గుప్పెడు నీళ్ళలో శుభ్రంగా కడిగి వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే సాల్ట్ ఎంత అయితే మనకు అవసరమో అంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, అంటే ఇది కర్రీలో కాదు రైస్లో కాబట్టి మనం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. సో కేజీన్నర రైస్ అంటే 4 గ్లాసెస్ వచ్చింది, గ్లాస్లో కొలుచుకొని పెట్టుకున్నాము. సో 4 గ్లాసెస్ రైస్కి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ డబల్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అత్తేసరి అనమాట, మొత్తం అంతా అత్తేసరిలో వండుతాం కాబట్టి కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్. డబల్ వేసుకోవాలి, మీరు ఒక గ్లాస్తో చేస్తే 2 వేసుకోవాలి అలా అనమాట. సో మేము 4 గ్లాసెస్ కాబట్టి మేము బాగా 8 గ్లాసెస్ వేసుకున్నాం, ఎక్కువ వాటర్ పట్టింది. అండ్ ఉప్పు చూసుకోవాలి, ఉప్పగా ఉండాలన్నమాట. అంటే మనం స్పూన్తో మరిగిన తర్వాత చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకొని ఓకే సాల్ట్ వాటర్లో ఉన్నాయన్న టైంలో అప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి ఈ పలావ్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమం మొత్తం అంతా కలిపేసుకోవాలి, ఫుల్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఉడికేదాకా దాన్ని వదిలేయాలి కొంచెంసేపు. తర్వాత చెక్ చేసుకోవాలి కొంచెంసేపటి తర్వాత. ఈ ప్రాసెస్ అంతా మీడియంలోనే చేయాలి, మీడియం టు లో ఆ మధ్యలోనే చేయాలి. సో బయట పెద్ద పొయ్యి అయిపోయిందని లోపలికి షిఫ్ట్ చేసాము, ఇంకా కొంచెం ఉడకాలి, కొంచెం లాస్ట్లో వాటర్ కూడా ఉంది. ఫైనల్లీ పలావ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మటన్ కర్రీకి ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సేమ్ ప్రొసీజర్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకోవాలన్నమాట. ఎంత ఉల్లిపాయలు పడతాయంటే మేము కేజీన్నర వండుతున్నాము, సో కేజీన్నరకి 3/4 కేజీ ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలన్నమాట. బాగా వేగాలి 3/4 కేజీ, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. మీరు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, ఉల్లిపాయలు తక్కువ వేసుకుంటే గ్రేవీ సరిగా రాదు. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ చేసుకోవాలి. సో సరిపోతుంది. ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు వేస్తున్నారు, అది రాళ్ళు ఉప్పు అనమాట వేసారు. బాగా ఎర్రగా వేగాలి, ఉల్లిపాయలు ఎగితే టైం ఎక్కువ పడుద్ది, బట్ ఉల్లిపాయలు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది, లేదా కర్రీ మొత్తం ఉల్లిపాయ స్మెల్ వస్తుంది. సో చూసుకొని బాగా వేగిన తర్వాత మంచిగా అప్పుడు మటన్ పీసెస్ అనేవి కలుపుకోవాలి. ఆ మటన్ పీసెస్ అంటే కొంచెం అది ముదురుగా ఉంది కాబట్టి మేము కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాము. ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టారనమాట. సో ఆ ఉడికిన మటన్నే వేసేసామన్నమాట, ఎందుకంటే అది లేతగా ఉంటే మామూలుగా వేసేసుకోవచ్చు, బట్ కొంచెం ముదురుగా ఉంది కాబట్టి మేము ఉడకబెట్టాం. సో నెక్స్ట్ పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ధనియాల పొడి వేసుకోవాలన్నమాట, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో ధనియాల పొడి అనేది వేసేసుకున్న తర్వాత
కారం వేసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని పసుపు, ధనియాల పొడి మొత్తం కలిసేదాకా మొత్తం కలిపేసుకొని అసలు ఎటువంటి మసాలాస్ ఇంక యాడ్ చేయము. జస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ఉప్పుతో మాత్రమే అన్నమాట చేసేది ఇది. సో అందుకే తక్కువ మసాలాతో అని పెట్టాను మీకు. కలిపేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు కారం, మన రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్ సరిపోతాయి, కేజీన్నర కాబట్టి. కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నారు. కావాలనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. మనం 3 టేబుల్ స్పూన్స్ అనేవి సరిపోతాయి ఈ మేము చేసే క్వాంటిటీకి అయితే. అడుగంటకుండా బాగా తిప్పుకోవాలన్నమాట. మీడియంలో పెట్టుకొని తిప్పుకోండి, ఎందుకంటే కారం వేసిన వెంటనే కొంచెం అడుగు అనేది అంటేసుకుంటూ ఉంటుంది. సో జాగ్రత్తగా తిప్పుకోవాలి. కొంచెం తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి కారం అవన్నీ బాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ నూనెలో కొంచెం మగ్గే అన్న టైంలో అప్పుడు మనం ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు, వాటర్ పోసేసుకోవచ్చు. ఎంత మనకి గ్రేవీ కావాలి అన్న కన్సిస్టెన్సీ మనకి ఐడియా ఉంటుంది కదా, సో అంత లెవెల్ ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట ఈ కర్రీలో. మా పెద్దమ్మ అయితే ఒక 3 గ్లాసెస్ వేసారు. అంటే మాకు మరీ తిక్కుగా కాదు, కొంచెం పులుసులా ఉండాలి. సో లోపల టైం పట్టేస్తుందని బయట పొయ్యికి షిఫ్ట్ చేసేసారు, పెద్ద పొయ్యికి. ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేస్తున్నారనమాట. కొత్తిమీర వేసేసి బాగా తిప్పి ఒక 2 మినిట్స్ తర్వాత దించే ముందు మటన్ మసాలా ఉంటుంది కదా, మటన్ మసాలా ప్యాకెట్ ఒకటి మొత్తం వేసేసారనమాట. సో మటన్ మసాలా వేసేసిన తర్వాత అదిగోండి చూసారా కూర ఎంత మంచిగా ఉడికిందో. అసలు టేస్ట్ బాగుంది, అరోమా కూడా చాలా బాగుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అందరిళ్ళల్లో ఒకేలా వండరు కదా, సో మా ఇంట్లో అయితే ఇలా మరీ ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా తక్కువ మసాలాస్తో చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ పలావ్లో కూడా ఉంటుంది కాబట్టి పలావ్ ఇది కలుపుకున్నప్పుడు ఎక్కువ మరీ ఘాటుగా ఉండకుండా లైట్గా ఉండేలాగా చేస్తారనమాట మా ఇంట్లో. సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.